దేవుని కార్యాలను దేవుడే జరిగించుకుంటాడు. నువ్వు ముందుకు రావాలంతే. నువ్వు ముందుకు వచ్చి నిలబడటమే నీ పని. ఏంటి? నువ్వు ప్రభు మాటకు కట్టుబడి నువ్వు నిలబడితే మిగతాది ఏం జరగాలనో ఎలా జరిగించాలనో నాటకం అంతా ఆయన జరిగిస్తాడు. నువ్వు నిలబట్టమే నీ పని. నువ్వు వెళ్తుండాలా, ఆయన చెప్పింది నువ్వు చేస్తుండాలా. నువ్వు చేస్తూ ఉంటే, ఆయన మాట ప్రకారం నువ్వు నడుస్తూ ఉంటే, ఏం చెయ్యాలో, ఎవరితో మాట్లాడాలో, ఎవరి దగ్గర ఏది నీకు అవసరమై ఉన్నదో, నీ కుటుంబాన్ని, నీ ఆత్మ రక్షణ కొరకైనా నీ జీవితాన్ని ఎలా మార్చాలో, ఎలా తీసుకెళ్లాలో, దాన్ని ఎలా అభివృద్ధి చేయాలనేది ఎవరు చేస్తారా పని? అది దేవుడు చూసుకుంటాడు. నువ్వు కాదు. ఇప్పుడు మరీ వెళ్ళి నేను ఏ తప్పు చేయలేదు, నాకు ఇటు జరిగింది అటు జరిగింది అంటే ఆయన వింటాడా? చెప్పండి, వింటాడా? ఆమె చెప్తుంది, లేదు ప్రభు దూత ఇట్లా వచ్చి చెప్పింది, నువ్వు పరిశుద్ధాత్మ వలన గర్భం ధరిస్తావని చెప్పినది, అందువల్ల నేను గర్భం ధరించాను, అంతేగాని నేను ఏ తప్పు చేయలేదని ఒకవేళ ఆమె అన్నదనుకోండి, ఏం నమ్ముతాడా? కాబట్టి ఇప్పుడు నమ్మాలంటే ఇప్పుడు ఎవరికి చెప్పాలి ఈ సంగతి? ఎవరికి చెప్పాలి ఈ సంగతి? ఈ సంగతి యోసేపుకు చెప్పాలి. అందుకని దేవుడు తన దూతను పంపించి స్వప్నమందు యోసేపుతోనే మాట్లాడిచ్చాడు. ఏమని? నువ్వు ఆమెను ఏమాత్రం విడనాడొద్దు, ఆమె గర్భం ధరించింది పరిశుద్ధాత్మ వలన అని చెప్పి, ఎప్పుడైతే ఆ యొక్క దూత ఎప్పుడైతే యోసేపుకు చెప్పిందో, యోసేపు నీతిమంతుడు, మంచివాడు కాబట్టి ఆయనకు వచ్చిన కలను, ఆ యొక్క దూత మాట్లాడినటువంటి ఆ సంగతిని అంతటిని బట్టి ఆ చెప్పినటువంటి మాటకు యోసేపు కూడా కట్టుబడ్డాడు, విధేయత చూపించాడు. ఇది జీవితంలో దేవుని పని కొరకు ఒక్కొక్క మనిషి. నీ ద్వారా దేవుడు ఏ పని చేయబోతున్నాడో, నీ ద్వారా దేవుడు ఏ కార్యం చేయబోతున్నాడో మనకు తెలియదు. నా ద్వారా ఏం చేయబోతున్నాడు, నీ ద్వారా ఏం చేయబోతున్నాడో మనకు తెలుసా? కానీ నువ్వెప్పుడు సిద్ధమై ఉండాలి. అట్లా మరి ఆ యోసేపుల్లాగా సిద్ధమై ఉండాలి. ప్రభువా నీ చిత్తం జరిగించయ్యా, ఏదైతే భూమి మీద ఈ చిన్న జీవితంలో నువ్వు ఎలాగైనా జరిగించు అని నువ్వు అనాలా. అంతేగాని నాకు ఇది బాగలేదు, నాకు ఇదొద్దు, కొట్లోకి పోయి 100 చీరలు చూసి 100 రకాల డ్రెస్సులు చూసి ఇదొద్దు అదొద్దు పారేసినట్టు నువ్వు కాదు అది డిసైడ్ చేయాల్సింది. నీ జీవితాన్ని ఎవరు చెప్పాలి చెప్పండి? నీ జీవితాన్ని ఇలా ఉండాలని ఆయన డిజైన్ ఆయన చేయాలా. ఇదిగో నువ్వు ఇట్లా ఉండాలి, నువ్వే స్థితిలోనైనా ఉండు, ఆ స్థితిలో దేవుడు నిన్ను కాపాడుతున్నాడని, ఆ స్థితిలోనే దేవుడు నీకు తోడై ఉన్నాడని, ఈ స్థితిలో నుంచే దేవుడు నిన్ను మంచి ఉన్నతమైన మంచి స్థితి వైపు నిన్ను తీసుకెళ్తాడని నువ్వు గుర్తించాలి తప్ప, ఈ బాధలు ఉంటే నేనెక్కడ ప్రార్థన చేశాను, నాకు ఈ బాధలు ఉంటే నేనేడ చర్చికి వచ్చాను అంటారా? అనరా మనోళ్ళు? ఏమంటారా? వీటన్నిటితో నాకేడ ప్రభు ఇవన్నీ నువ్వు ఎందుకు పెట్టినావు, నాకు పెట్టకుండా ఉంటే నేను బాగా ప్రార్థనకు వచ్చేదానిగా. నువ్వు ఇవన్నీ పెట్టినప్పుడు నిన్ను రప్పిస్తేనే నీకు భక్తి వచ్చేది. వీటన్నిటి మధ్యలో నువ్వు ప్రభు సన్నిధిని విశ్వాసంతో నడిచావు చూసారా, ఇదే దేవుడు నీలో చూసిన భక్తి. ఇక్కడే నువ్వు దేవునికి భక్తి పరురాలుగా కనబడేది. ఏమీ లేనప్పుడు మనం చేసేది, ఖాళీగా ఉన్నప్పుడు కాదు, అన్ని కష్టాలలో, నష్టాలలో, బాధల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, సమస్త విషయాలలో నువ్వు ప్రభువును వెతుకుతూ, వెంబడిస్తూ, ఆయన పనులు చేస్తూ ఆయనలో ఉండటమే దేవునికి ఇష్టమైనటువంటి కార్యం. ఆమేన్, హల్లెలూయా. సో ఇంకొక విషయం ఏంటంటే, మనలో కూడా క్రీస్తు స్వారూప్యం అనేది ఏర్పడాలనేది దేవుని కోరిక. చెప్పండి ఏంటి? మనలో కూడా దేవుని